నీళ్ల ప్రభావం. ఒక గ్రామంలో వీరయ్య అనే గజ ఈతగాడు ఉండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గర ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. ఒక సంవత్సరం వీరయ్య వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ తన విగ్రహాన్ని షావుకారు కృష్ణయ్య వద్దకు తీసుకుపోయి తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. అంత అందమైన విగ్రహం వీరయ్య వంటి పేదవాడి దగ్గర ఉండే కన్నా తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకుని కృష్ణయ్య దాన్ని తనకు అమ్మమన్నాడు. అది అమ్మేది కాదులేండి, నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గర ఉంచండి చాలు అన్నాడు వీరయ్య. అతనికి సంబంధించినంత వరకు ఆ విగ్రహం తన ఈత నైపుణ్యానికి చిహ్నం. ఆ విగ్రహాన్ని వీరయ్యకు తిరిగి ఇయ్యకూడదని కృష్ణయ్య అప్పుడే అనుకున్నాడు. అతను ఆ విగ్రహం సహాయంతో అచ్చులు తయారు చేసి అలాంటిదే ఒక మట్టి బొమ్మ తయారు చేయించి దానికి ఇత్తడి పైపూత పోయించి వీరయ్య తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు. వీరయ్య దాన్ని ఇంటికి తీసుకుపోయి దాని స్థానంలో ఉంచబోతూ మోసం జరిగినట్టు తెలుసుకున్నాడు. అది ఓటి మోత మోగింది. అదీకాక దాన్ని గట్టిగా రుద్దితే పైపూత పోయి లోపలి కుండపెంకు బయటపడింది. వెంటనే వీరయ్య విగ్రహాన్ని తీసుకుని కృష్ణయ్య వద్దకు పోయి, నా అసలు విగ్రహం దాచుకుని ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పనయ్యా, పెద్ద మనిషి చేయవలసిన పనేనా? నా విగ్రహం నాకు ఇచ్చెయ్యి, లేకపోతే 10 మందిలో నీ సంగతి బయట పెడతాను అన్నాడు. నీ విగ్రహమే నీకిచ్చాను. మా బావి నీళ్లతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్త మట్టిగా మారిందేమో. నీటి ప్రభావం అలాంటిది, దానికి ఎవరేం చేస్తారు అన్నాడు కృష్ణయ్య. వీరయ్య చేసేది లేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున షావుకారు కృష్ణయ్య భార్య ఊరి చివరన ఉన్న మంచినీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతుండగా కడవ బావిలో పడిపోయింది. ఆ బావి చాలా లోతు. ఊరికంతకు అది ఒకటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ తీయగలవాడు వీరయ్య ఒక్కడే ఉన్నాడు. వీరయ్యను అడగడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి కావటం చేత మంచినీళ్ల బావి నుంచి తన ఇత్తడి కడవ తీసిపెట్టమని కృష్ణయ్య వీరయ్యను బతిమాలాడు. దానికేం భాగ్యం షావుకారు గారు, రేపుదయం మీ కడవ తప్పక తీసిపెడతాను అన్నాడు వీరయ్య. ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీరయ్య ఒక మట్టి కడవ తీసుకుని బావి వద్దకు వెళ్లి బావిలో దిగి ఇత్తడి కడవ పైకి తీసి దానికి కట్టి ఉన్న తాడు ఊడదీసి మట్టి కడవకు తగిలించి మట్టి కడవను బావిలో వదిలి ఇత్తడి కడవను ఒక రహస్య ప్రదేశంలో దాచి ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయం షావుకారు చూస్తుండగానే వీరయ్య బావిలోకి దిగి నీటిలో మునిగి మట్టి కడవ పైకి తెచ్చాడు. అది చూసి షావుకారు తెల్లబోయి, అది మన గ్రామం వాళ్ళదే, ఇంకెవరిదో అయి ఉంటుంది, ఇంకొక్కసారి మునిగి చూడు వీరయ్య అని బతిమాలాడు. వీరయ్య మునిగి కాసేపటికి పైకి వచ్చి, బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవ లేదు షావుకారు గారు, నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో, నీళ్ల ప్రభావం మీకు తెలుసు కదా అని ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా ఆశ తీరక కృష్ణయ్య డబ్బులిచ్చి 2 మనుషులను పెట్టి బావిలో నీరంతా తోడించాడు. బావిలో కుండ పెంకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ రోజు మంచినీరు లేకుండా చేసినందుకు గ్రామస్తులందరూ కృష్ణయ్యను నానా మాటలు అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణయ్య వీరయ్య ఇంటికి వెళ్లి తాను మోసం చేశానని ఒప్పుకుని చెంపలు వాయించుకుని వీరయ్య విగ్రహం వీరయ్యకిచ్చి తన ఇత్తడి కడవ తాను తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. బాధ ఒక్కటే. గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు. సత్యరాజు ఎంతో నిజాయితీగా చురుగ్గా పనిచేస్తూ అతి తక్కువ కాలంలోనే యజమాని మెప్పు పొందాడు. అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా బేరమాడుతూ విసిగిస్తే, వెళ్ళండి వెళ్ళండి, మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు. ఇందుకు ముఖ్య కారణాల్లో ఒకటి, ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించి ఉండడం. అయినా ఈ కసురుకోవడం, కోప్పడ్డం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు. కాని సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు. ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అనిపోయాడు. ఇక ఊరుకుని లాభం లేదని
గంగాధరం సత్యరాజును పనిలోంచి తీసివేశాడు. దిగాలు పడిపోయిన సత్యరాజు 2 రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమాలడం మొదలుపెట్టాడు. అయితే గంగాధరం అతడు చెప్పేది వినిపించుకోకుండా గొంతు పెద్దది చేసి, "ఏయ్, చెప్తుంటే మనిషివి కాదు, వెళ్ళు, పో" అంటూ అరిచాడు. గంగాధరం తన్ను కుక్కను అదిలించినట్టుగా కరుగ్గా మాట్లాడడంతో సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తల దించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధరం అతన్ని, "ఒరేయ్, ఇలా రా" అంటూ పిలిచాడు. సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, "ఇప్పుడు నీకు అర్థమైందా? ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో" అన్నాడు సౌమ్యంగా. నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది. అతడు వినయంగా చేతులు జోడిస్తూ, "ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబూ" అన్నాడు. "ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు" అన్నాడు గంగాధరం శాంతంగా. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.